తాజా అంశాన్ని చూస్తున్నాం. లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం పెట్టాలని విపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు ఎందుకు నిర్ణయించాయి? గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి బడ్జెట్, లోక్సభ రాజ్యసభకు సంబంధించిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంపై చర్చ కొనసాగాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో లోక్సభలో ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి అనేక ఘటనలు దీనిపైన విపక్ష ఎంపీలను ఈ రకమైనటువంటి దారికి తమను ఈ రకంగా తీసుకెళ్తున్నాయని చెప్పి విపక్షాలు ప్రధానంగా ఆరోపించాయి. ఈ రోజు ఉదయం లోక్సభలో జరిగినటువంటి ఉదయం పార్లమెంట్ లో జరిగినటువంటి విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల సమావేశంలో లోక్సభలో అనుసరించాల్సినటువంటి వ్యవహారం పైన ప్రధానంగా చర్చించాయి. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్ లో జరిగినటువంటి భేటీ తర్వాత విపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చాయి. అయితే గత వారం జరిగినటువంటి లోక్సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించలేదు. ఇందుకు మహిళా ఎంపీలు దాడికి యత్నం చేశారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణను లోక్సభ స్పీకర్ చేయడం జరిగింది. లోక్సభ స్పీకర్ స్థానంలో నుంచి స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో ప్రధానమంత్రిపై ఏకంగా విపక్షానికి చెందినటువంటి మహిళా ఎంపీలు దాడికి యత్నించారు, అందుకనే ప్రధానమంత్రి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించలేదు, ఇది తీవ్రమైనటువంటి పరిణామము, ఇది విచారకరమైనటువంటి వ్యవహారంగా స్పీకరు పేర్కొన్నారు. సభాపతి స్థానంలో నుంచి ఆయన ప్రకటించిన మరుక్షణం నుంచి విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ ఉన్నాయి. లోక్సభలో ఎట్టి పరిస్థితుల్లో స్పీకరు దీనిపైన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే స్పీకరు 11 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల కూడా విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో గత వారం అంతా సభ సజావుగా జరగకపోవటము, అదే సందర్భంలో ఈ రోజు సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయానికి దారితీసినట్లుగా విపక్షాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే విపక్షాలు ఇందుకు సంబంధించి విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలంతా సంతకాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ లో విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయంలో భేటీ అయ్యి ఇందుకు సంబంధించి అంటే లోక్సభ స్పీకర్ పై ప్రధానమంత్రికి రక్షణ లేదు అని చెప్పి ఏకంగా లోక్సభ స్పీకరే చెప్పడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అందుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా లోక్సభ కార్యకలాపాలను అడ్డుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ స్పీకర్ కు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విపక్షాలు ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తుతూ లోక్సభ స్పీకర్ పైన అవిశ్వాసం తీర్మానం పెట్టాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఈ రోజు సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత రేపు లోక్సభలో అధికారికంగా తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లుగా ఇందుకు సంబంధించి నోటీసు ఇవ్వనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్లడించారు. ధన్యవాదాలు అరుణ్.